రాయలసీమలో ఒక కులం అంటే ఒక కులస్తులు ప్రత్యేకించి కూటమికి ఎదురు తిరిగారని చెప్పాలా, లేదా వ్యతిరేకిస్తున్నారు కూటమిని. ఏదైతే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మొత్తానికి కూటమిని ఆ కులస్తులు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టే ఆ కులానికి న్యాయం జరగలేదని మొత్తం ఆ ప్రాంతం మొత్తం వాళ్ళందరూ కూడా ఇప్పుడు వ్యతిరేకంగా మారారు. కాబట్టి అంటే ఏదో ఒక ప్రాంతంలో కులస్తులు ఎదురు తిరిగినందు మాత్రాన పార్టీకి ఏమన్నా ఊడిదేమన్నా ఉందా అంటే కనుక అది వేరే అర్థం. కాబట్టి రాష్ట్రం మొత్తం మీద నేను చెప్పబోయే ఈ 3 కులాలు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు ప్రస్తుతానికైతే కనుక. ఈ 3 కులాలు కూటమిని వ్యతిరేకిస్తున్నాయి, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. ఎందుకని అని అంటే కనుక కొన్ని కులాలు అదే కూటమిని అభిమానిస్తున్నాయి. అభిమానించే కులాలు 2, 3 ఉంటాయి కనుక వ్యతిరేకించేవి అన్నీ ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడున్న కూటమిని చూస్తే కమ్మ కాపు అని ఖచ్చితంగా ఎలా అయితే అంటారో, కాబట్టి ఆ కులాలు ఆ పార్టీని అంటుపెట్టుకుని ఉన్నా సరే కొన్ని కులాలు అయితే కనుక కూటమికి బయటకు వచ్చేసి వ్యతిరేకత తెలియజేస్తున్నాయి. ఎందుకని, ఏ కులాలు అవి, ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నాయి, దానివల్ల ఏంటి నష్టం నేను చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉంది. రాష్ట్రం మొత్తం తీయాల్సిన వీడియో ఫస్ట్ మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కాబట్టి ఎక్కువ మందికి చేరడం ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని మనతో పంచుకుంటూ ఉంటుంది. మీరు కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంటేనే కులాల రాజకీయం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఏంటి లేదు ఉంది అన్న కానీ ఇది తథ్యం కులాల రాజకీయమే. ఆంధ్రప్రదేశ్ అంటే కులాల మీద నిర్మితమైనటువంటి రాజకీయంగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఆ కులాలు శాసించే పనిగా వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏదైనా కానీ పార్టీలు పక్కన పెట్టయితే ఆంధ్రప్రదేశ్లో కులాల రాజకీయమే ఎక్కువ నడుస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మరి అలాంటిది ఇప్పుడు ఎందుకు వచ్చింది సందర్భం అంటే ఏడాది కదా గడుస్తుంది, అప్పుడే కులాలు ఏంటంటే కనుక నిజమే, ఆశ్చర్యమే. ఏదో ఎలక్షన్కి ముందు జరిగే తంతిది అంతా అసలు ఎలక్షన్ ముందు జరగాల, ఎలక్షన్ ఇంకో సంవత్సరం ఉందనగానో లేకపోతే ఇంకో 6 నెలలు ఉందనగానో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి చెదురు మొదురు. ఆ కులపోళ్ళు ఈడు మా ఓడురా, ఈడు మా కులపోడురా, కాబట్టి ఈడికి వేయాలరా ఓట్లు, ఈడు మా కులపోడురా, ఈడు మాకు వేయాలరా అనే విధానాలు ఇప్పుడు లేకుండా కరెక్ట్గా సంవత్సరం దాటిందేమో లేదో కానీ అప్పుడే వ్యతిరేకత మొదలైంది కూటమిలో ఆ కులాల మధ్య అనేది చెప్పగలను. ఎందుకంటే బాగా చూసుకుంటే కనుక బలిజలు ఎక్కడైతే రాయలసీమ ప్రాంతంలో ఉండే బలిజలు ఉన్నారో మొత్తం వాళ్ళందరూ వ్యతిరేకమయ్యారు. ఏదైతే సుగవాసి కుటుంబం ఇంచుమించుగా దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి రాజకీయ కుటుంబం ఎప్పుడైతే టీడీపీ నుంచి వీడు బయటకు వచ్చేసి వైసీపీలో చేరిందో, అంటే అన్ని కులాలు వైసీపీలో చేరండి అని అంటలా, అక్కడ వ్యతిరేకత ఉందంటే వైసీపీకి ఇష్టతున్నట్టే లెక్క. ఇక్కడ ఏం జరిగింది, సుగవాసి కుటుంబం వైసీపీలో చేరింది. ఎప్పుడైతే రాయలసీమ ప్రాంతాల్లో పేరెన్నిక కన్నటువంటి సుగవాసి కుటుంబం బయటకు వచ్చేసి ఏంటి వైసీపీలో చేరిందో మ్యాక్సిమం ఆ ప్రాంతంలో వైసీపీ గట్టిగా బలంగా స్ట్రాంగ్గా అయినట్టే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది ఎవరో మార్చడానికి లేదు ఇక. కాబట్టి అంటే కడపలో అదే రాయలసీమ ప్రాంతంలో బలిజలు మాత్రం బయటకు వచ్చేసి వైసీపీలో చేరినంత మాత్రాన వైసీపీకే మొత్తం అన్ని కులాలు సపోర్ట్ చేసేస్తున్నట్టు అని అంటే కనుక ఉన్నాయి, సపోర్ట్ చేసే కులాలు ఉన్నాయి, కూటమిని వ్యతిరేకించే కులాలు ఉన్నాయి. ఇంకే కులాలు అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కడప జిల్లాలో చూసుకుంటే బలిజలు రివర్స్ అయ్యారంటే కనుక ఎవరెవరో సాయి ప్రతాప్ నాయకులు చూసుకుంటే సాయి ప్రతాప్ గారు కానీ, చెంగల్రాయుడు గారు కానీ, అలాగే సి రామచంద్రయ్య గారు కానీ, అలాగే సుగవాసి పాల్గొన వీళ్ళందరూ కూడా వీళ్ళ ఫ్యామిలీ అన్నీ కూడా బయటకు వచ్చినట్టే ఆ ప్రాంతంలో పట్టుకొనిపోతున్నట్టే కూటమి నన్ను అడిగితే కనుక. కాబట్టి శ్రీరామచంద్రయ్య ఇంకా బయటకు రాలేదు కదా అని మీరు అనుకోవచ్చు. నేను చెప్పిన పేర్లేని బయటకు రాకపోయినా అంటే కడపలో మహానాడు నిర్వహించారు, దానికి రాలా, ఎంతో కొంత పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు, అయిష్టత చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కుటుంబాలన్నీ కూడా దూరమైనట్టే కూటమికి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అలాగని ఈ బలిజలకి ఏమన్నా కూటమిలో పెద్దపీట వేయలేదు, కూటమిలో బలిజలకి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు, బలిజలకి నామినేటివ్ పదవుల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు, బలిజలకి వాళ్ళకి దక్కాల్సిన పదవుల మీద వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగని కూటమిలో దక్కలేదు కదా. అలాగని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేశారా ఇంతకుముందు అంటే ఇంతకుముందు చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తానని హామీలు ఇస్తున్నట్టున్నాడు ఆయన. అందుగురించి ఆ వైపుకి వెళ్తున్నారు అందరూ. కాబట్టి బలిజలకి ఎప్పుడు చూసినా సరే అన్యాయమే జరిగింది నన్ను అడిగితే వాస్తవంగా. కాబట్టి అంతేకాదు ఇంకోటి ఏంటంటే కనుక ఎలాగైతే కూటమికి కమ్మ కాపు ఎలాగైతే దగ్గరయ్యారో కొంతమంది దూరం అయ్యారని చెప్తున్నాను నేను. అలా బలిజలు కానీ వాళ్ళు కానీ ఇప్పుడు మైనారిటీలు చూసుకుంటే కనుక మైనారిటీలు పూర్తిగా దూరమైనట్టే నన్ను అడిగితే కనుక. ఎక్కడో అరాకొర అంటే ఆ పార్టీలో ఉండే నాయకులు ఎవరైనా, వాళ్ళ తరపు ఉండే కార్యకర్తలు ఎవరైనా ఏంటి మంచిగా చెప్పొచ్చామో కానీ, లేదు వ్యతిరేకత లేదు కూటమి మనం బాగా చూసుకుంటుందని చెప్తే చెప్పొచ్చామో కానీ కొన్ని సంఘటనలు కొన్ని సందర్భాల్లో ఏంటి చూసుకుంటే కనుక మ్యాక్సిమం మైనారిటీలు దూరంగా ఉన్నట్టే కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే ఒక పక్క నుంచి సనాతన ధర్మంతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, లేదు ఇంకొక పక్కన వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో ఆ వక్ఫ్ చట్టాన్ని చంద్రబాబు నాయుడు గారు మద్దతు తెలపడంతో మ్యాక్సిమం మైనారిటీలు అందరూ కూడా బయటకు వచ్చేసారు. చాలా మటుకి రాజీనామాలు చేశారు.
చాలామంది చూసుంటారుగా మీలో. రాజీనామాలు చేశారు, కింది స్థాయి నాయకులు కార్యకర్తలు చాలా మటుకు ఆశ్చర్యంలో ఉన్నారు. ఇదేంటిది మద్దతు తెలియజేయడం ఏంటి వక్ఫ్ సవరణ బిల్లుకి? ఇది ఎంతవరకు కరెక్టు? అంటే ముస్లింలు మోసం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? కూటమి ప్రభుత్వం ముస్లింలు మోసం చేస్తుందా అని బయటకు వచ్చేసిన సంఘటనలు ఉన్నాయి. చాలామంది వక్ఫ్ గురించి ముస్లిం మైనారిటీ నాయకులు చాలామంది మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మైనారిటీలు ఆ విషయంలోనే కాదు, చాలా విషయాల్లో మైనారిటీలకు అన్యాయం జరుగుతుంది అని వాళ్ళు గలమెత్తుతున్నారు. ఎందుకంటే సీట్ల పంపకాల్లో కానీ పదవుల పంపకాల్లో కానీ మైనారిటీలకు తగిన న్యాయం చేయటం లేదు అనేది వాళ్ళ వాదన. అంతేకాదు క్రిస్టియన్స్ చూసుకుంటే కనుక ఏదైతే సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు భుజాన్ని ఎత్తుకున్నారో అప్పటి నుంచి చాలా చోట్ల ఏంటంటే అదిగో కావాలని క్రిస్టియన్లు దూరం పెడుతున్నారు. కాబట్టి ఏదో మతతత్వ పార్టీలాగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని చేయటం వల్ల, వాస్తవంగా అయితే ఆయన మాట్లాడడం వల్ల, కాబట్టి అదే క్రిస్టియన్లకైతే అలా జరుగుతూ ఊరుకుంటారా అని కొన్ని మాటలు ఎప్పుడైతే మాట్లాడారో క్రిస్టియన్స్ కూడా చాలా మటుకు దూరం అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి వాళ్ళ మీద కూడా. కానీ ఆ దాడులు జరుగుతున్న నేపథ్యంలో మాకు తగిన సముచిత ప్రాధాన్యత అనేది మాకు కల్పించడం లేదు అనేది వాళ్ళు చెప్తున్న మాట. అంతేకాదు దళితులు చూసుకుంటే కనుక దళిత కులాలు ఎవరైతే ఉన్నారో దళితులు కూడా చాలా మట్టుకు మ్యాక్సిమం దూరమైనట్టే కూటమికి. ఎందుకంటే చాలా చోట్ల దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో జరగలేదంటే జరిగినాయి మమ్మటికి, కానీ అంతగా మించి జరుగుతున్నాయి అని అయితే కనుక మాట్లాడుకుంటున్నారు. ఏంటి వైసీపీని మించిపోయి మరీ చేస్తున్నారు దళితుల మీద దాడులు. ఏంటి చాలా చోట్ల చూస్తున్నాం. ఒక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే అయితే అతను పైకి రాడు. ఎవరిని పైకి రాడండి, అతను పైకి రాకూడదు. ఎందుకంటే మేము పై నుంచి ఉన్నాం కదా, స్టేజ్ మీదకి రాడు అతను. ఎందుకంటే ఎస్సీ మాల, ఏంటది మాల, ఎస్సీలు ఇలాగే మాట్లాడింది ఆ ఎమ్మెల్యే. బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళంతా స్టేజ్ మీద నుంచి ఇలాగే మాట్లాడారు. మరీ దారుణం కాకపోతే ఇంకెక్కడ ఉన్నారో అర్థం కాదు. కాబట్టి వాళ్ళంతా దూరమే. నన్ను అడిగితే కనుక అసలు బీజేపీ అంటే కాదు, వేరే విషయం నన్ను అడిగితే కనుక. అదే కాదు, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయినటువంటి పిఠాపురంలో దళితులు ఏదైతే బహిష్కరణకు గురయ్యారో, ఒకచోట కాదు ఇలాగ కోనసీమ జిల్లాలో చాలా జిల్లాల్లో కూడా దళితుల మీద వివక్ష అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దళితులు కూడా సరైనటువంటి న్యాయం అయితే జరగడం లేదని వాళ్ళు వాపోతున్నారు. కానీ ఈ రకంగా చూసుకుంటే దళితులు కానీ, క్రిస్టియన్స్ కానీ, మైనారిటీలు కానీ, బలిజులు కానీ ఇంకా కనబడిన కులాలు చాలా ఉన్నాయి. కానీ అంటే ఈ బలిజుల్లో కూడా ఇప్పుడు కూడా చాలామంది బయటకు రాకపోదురు. వాస్తవంగా అయితే ఇప్పుడు బయటకు రారు ఎవరో. ఎందుకని ఏ కులస్తులైనా సరే ఎలక్షన్ లేవు, ఎలక్షన్ దగ్గర లేదు, ఏమీ లేనప్పుడు ఇప్పుడు బయటపడిపోతే అనవసరంగా లేనిపోయిన ఇబ్బందులు పడతాం అని చాలామంది ఆచి తూచి అలాగే ఉన్నారని ఒక నివేదిక కొంచెం చెప్తున్నాయి. వాస్తవంగా అయితే కనుక ఏదైతే ఏమైంది ఎలా అయితే అలా అయింది అన్న వాళ్ళు మాత్రం బయటకు వచ్చి కనపడుతున్నారు ఈ సహవాసి కుటుంబాల్లాగా. అలా కొంతమంది అయితే కనుక స్తబ్దుగా ఉండిపోయేది చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ కులాల్లో ప్రస్తుతానికి అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఏంటి కూటమి మీద వ్యతిరేకత. కాబట్టి ఇప్పుడు ఎలా అంటే అన్ని సామాజిక వర్గం సమన్యాయం అనేది చేస్తూనే మా సమన్యాయం అనేది చేయాలంటే మేమే చేస్తాం అని మాటల వరకే, కాగితాల వరకే, ప్రకటనల వరకే పరిమితం అవుతున్నాయి తప్ప అవి చేతల్లో కనిపించట్లేదు అనేది ప్రధాన ఆరోపణ కూటమి మీద, ఏ పార్టీ వాళ్ళు చేసినా సరే. కాబట్టి అందువల్ల కులాలు అనే దాని మీద బేస్ చేసుకుని ఏర్పడే ఈ రాజకీయం మీద ఖచ్చితంగా కులాలు వేసే దెబ్బ 2029లో కావచ్చు, 2028లో మామూలుగా ఉండబోదు అనేది నా అంచనా. ఎందుకంటే కులాలను దూరం చేసుకోవడం చాలా కష్టమైన, కులాలను దూరం చేసుకోవడం చాలా ప్రమాదకరం. ఒక రాజకీయ పార్టీ మనుగడికి కులాలను అంటే కులం అంటే ఒకళ్ళు కాదు, ఇక్కడ ఒక కులం అంటే రాష్ట్రం మొత్తం వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఆ పార్టీ మనుగడికి దెబ్బది. కాబట్టి అది ఆలోచించకుండా కూటమి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏంటి మనుగడ, రాజకీయంగా మనుగడ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది. 2029లో అది చాలా పెద్ద ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది రాజకీయ పార్టీ మీద అనేది నా ప్రధాన ఉద్దేశం. కానీ మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే కులాల మీద ఏర్పడిందే రాజకీయం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చెప్పుకోవడానికి, పుస్తకాల్లో చదువుకోవడానికి చాలా మాటలు ఉంటాయి, అవన్నీ వినసొంపుగా ఉంటాయి, కానీ వాస్తవాల్లో అది ఉండదు. నేను చెప్పిందే వాస్తవం. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు పక్కాగా మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. అంతేకాదు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.